నాగేశ్వర్ ఎక్కడా? డబ్బేది ఇవ్వండి. ముందు నాగేశ్వర్ ఎక్కడుందో చెప్పు. చెప్తే నన్ను ఇక్కడే వేసేసి నాగేశ్వర్ని తీసుకెళ్ళిపోదామనా? చూడు బాసు, నాకింత డబ్బు ఇవ్వడానికి నువ్వు వెంటనే అంగీకరించావంటే ఇలాంటి ఎదవ ఐడియాలు ఏదో వేసుంటావని నాకు బాగా తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇదిగో, ఇదేంటో తెలుసా? బాంబ్ రిమోట్. మీరు నన్ను ఏదైనా చేయాలనుకుంటే ఒక్క బటన్ అదిమితే చాలు, నాగేశ్వరి పుష్. సో మీరు ఎటువంటి యాక్షన్ బిల్డప్లకు తావు లేకుండా మర్యాదగా ఆ డబ్బు పెట్టి నాకు ఇచ్చేయండి. నేను నాగేశ్వర్ని అప్పగిస్తాను. నువ్వు చాలా తెలివైన వాడివి, నచ్చా. వేద, ఆ బాక్స్ అతనికి ఇవ్వు. ఓపెన్ చేసి చూపించు. అందులో ఏముందో ఎవడికి తెలుసు? ఓకే, ఇలా ఇవ్వండి. మనం ఇక్కడి నుంచి మరో 5 కిలోమీటర్లు వెళ్ళాలి. నా కార్ని ఫాలో చేయండి. వైదే, వీడిని నమ్మడానికి వీల్లేదు. ఎస్కేప్ అయినా అవుతాడు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయినా వీడు నిజంగానే నాగేశ్వర్ని మనకు అప్పగిస్తాడా? అసలు ఆ అమ్మాయిని వీడు పట్టుకోగలిగాడా? వాడు అబద్ధం చెప్పినా మన దగ్గరున్న నేత్రచక్రం అబద్ధం చెప్పదు. నాగేశ్వరున్న చోటికి మనం చేరేలోపు చక్రం తన ప్రభావం చూపుతుంది. ఏంటండి అది? శభాష్ విశ్వం, నువ్వు చెప్పింది నిజం. నాగేశ్వర ఆ ఇంట్లోనే ఉందని మా శక్తి తెలియజేస్తోంది. శక్తి? అదంతా తర్వాత చెప్తాను. పద ముందు. ఏంటిది? ఏం లేదు, మా శక్తి తిరిగి వచ్చేసింది. వెళ్ళి నాగేశ్వర్ని పిలుచుకురా. నాకు భయంగా ఉంది, మీరే వెళ్ళండి. పిరికితనం నటించకు. మేం లోపలికి వెళ్తే రిమోట్తో బాంబుని పేల్చేద్దామని ప్లాన్ చేశావా? వెళ్ళు, నాగేశ్వర్ని తీసుకురా. వెళ్ళు. అలాగే. వైదేవి, నేత్రచక్రం ఇలా అయిపోయిందేమిటి? లోపల ఏదో దైవశక్తి ఉంది, అందువల్లే నేత్రచక్రం నిర్వీర్యం అయిపోయింది. మనం లోపలికెళ్ళడం ప్రమాదం అని వాణ్ణి పంపాను. పద, అటువైపు వెళ్దాం. నాగేశ్వరి ఇంకా తయారవ్వలేదమ్మా? త్వరగా త్వరగా బయలుదేరదాం. ఇప్పుడే వచ్చేస్తాను మావయ్య.
నాగేశ్వరి త్వరగా త్వరగా అమ్మా. ఆ, తప్పు కదా నాగేశ్వరి, పారిపోతున్నావా? ఎందుకు? ఆ? నువ్వు మంచోడివి కాదు, నన్ను నా డాక్టర్కి అప్పగించాలని చూస్తున్నావు. నిజమే, నేను మంచివాణ్ణి కాదు. పాపం ఆ డాక్టర్ ఏం పాపం చేశాడు? నీ వల్ల అతని ఉద్యోగం పోయింది. అతనితో పాటు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అతని ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు తిరిగి వచ్చేయి. వెళ్ళను, వాడు దుర్మార్గుడు. నాగేశ్వరి, నేను చెప్పేది వినమ్మా. వినను, అడ్డు తప్పుకో, నేను వెళ్తాను. ఏయ్! మర్యాదగా చెప్తే వినవా నువ్వు? పద పదవే. ఏమిటిది? విశ్వం గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, మన నేత్ర చక్రమే కరిగి ముద్దయిపోయి వచ్చింది. లోపలున్న శక్తి ఏమిటో మనకి తెలీదు. కాసేపు ఆగు, తర్వాత వెళ్ళి చూద్దాం. ఇక్కడేదో గొప్ప దైవశక్తి ఉంది. అందువల్లే నాగేశ్వరి తప్పించుకుంది. మనం ఇక్కడే ఉంటే వీడికి పట్టిన గతే మనకు పడుతుంది. పద వెళ్దాం. ఉండు, డబ్బు పెట్టి తీసుకెళ్దాం. వేదా, ఆ, వద్దు, మనం ఈ బండి ఎక్కద్దు. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. పద వెళ్దాం. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. లేకపోతే మనం కూడా ఇలా మాడి మసైపోయేవాళ్ళం. పద వెళ్దాం. నడిచా, వాడి కారు ఉందిగా, అది తీసుకెళ్తాం. ఆ నాగేశ్వరి కోసం వచ్చిన మన కారే ఇలా అయ్యింది. మరి వాడి కారికి ఇంకేం గతి పడుతుందో ఒక్కసారి ఊహించు. అనవసరమైన రిస్కులొద్దు. పద నడిచే వెళ్దాం. పద. అయ్యో,
ఎవరు ఆడ పడున్నారేంటి? రండి చూద్దాం. పద పద చూద్దాం ఎవరై ఉంటారు. ఏమండి ఏమండి, ఊపిరుండే కాస్త మంచినీళ్ళు ఉంటే తేండి. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడుంటాయే? సరే కాస్త సాయం పట్టండి, మనం ఈ అమ్మాయిని ఊర్లోకి తీసుకెళ్దాం. వద్దే సుమతి, ఎవరో ఏంటో ఎందుకొచ్చిన గొడవ, పదవే వెళ్దాం. సిగ్గేయట్లేదే నీకు? ఆడకూతురు ఇలా అనాథలా పడుంటే మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారే? నువ్వే నీ ఇంటికి తీసుకుపోవద్దు గాని కాస్త సాయం పట్టు, మా ఇంటికి తీసుకెళ్తాను. కాఫీ అండి. వస్తానమ్మా. అశోక్, ఈ పరిస్థితిలో బయటికెళ్ళడం ఎందుకురా? హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. మనశ్శాంతి లేనప్పుడు శరీరానికి మాత్రం విశ్రాంతి ఎందుకులేమ్మా? సాయంత్రంలోపు తిరిగి వస్తాను, మీరేం భయపడకండి. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? ఆఫీస్కి. ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు? సెలవు పెట్టచ్చు కదా. ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. వెళ్ళొస్తాను. పైగా నా పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అశోక్, ఆ పనులన్నీ ఎవరికైనా అప్పచెప్పొచ్చుగా, నువ్వే వెళ్ళాలా? ఎవరి బరువు బాధ్యతలు వాళ్ళు మోస్తేనే మంచిదమ్మా, ఇంకొకరి నెత్తిన పడేయకూడదు. అశోక్, నా మాట విను. దైవవాక్కుని ధిక్కరించినందుకే ఇలా జరిగింది. నాగేశ్వరి ఎక్కడున్నా నేను వెతికి పిలుచుకొస్తాను. నువ్వు నాగేశ్వరిని పెళ్లి చేసుకో. నాకు ఇష్టమైన దాన్ని మీరు అంగీకరించకపోతే పోయారు. ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టకండి. నేను మీ మనసు నొప్పించను, మీరు నా మనసు నొప్పించకండి. నేను మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఉన్నంతకాలం ఇలాగే ఒంటరిగా ఉంటాను. భగవంతుడా, ఏమిటిదంతా? ఎందుకు ఇలా జరుగుతోంది? నీట ముంచిన పాల ముంచిన నీదే భారం తండ్రి, నీదే భారం. డబ్బు పోయింది. డబ్బు నాగేశ్వరి, అంతా నీ వల్లనే. నీ అంత చూస్తానే. నీ చావు నా చేతుల్లోనే. నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా. అప్పుడే మెలకు వచ్చేసిందా? మీరు? నా పేరు సుమత్ అండి. మీరు దారిలో స్ప్రూ లేకుండా పడుంటే తీసుకొచ్చాను. ఇదిగోండి, కాఫీ తాగండి. పర్లేదు, తాగండి. మిమ్మల్ని చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నారు. ఏ ఊరు మీది?
ఆడెందుకు స్పృహ లేకుండా పడున్నారు? అయ్యో, మీ కిట్టం లేకపోతే చెప్పొద్దులేండి. నేను బయలుదేరుతాను. ఏ ఊరెళ్ళాలి? సర్పవనం. ఎలా వెళ్తారు? నడిచి. నడిచెళ్తారా? బస్సుకెళ్ళొచ్చుగా. మీ కాడ డబ్బులు లేవా? బాధపడకండి, డబ్బులు నేనిస్తాను. పక్కన టౌన్కెళ్ళి కట్టెలమ్మి ఆ డబ్బులు తీసుకొస్తాను. ఈ పూట కిడ్నే ఉండి రేపెళ్దురులేండి. వద్దండి, ఇప్పటికే మీరు నా వల్ల చాలా శ్రమ పడ్డారు. శ్రమ? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. మీరీడ్నే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి కట్లం మొత్తాను. వస్తాను. ఈ టైపు దొంగసారి తాగి తిరుగుతుంటారు ఎదవ సచ్చినోళ్ళు. వచ్చి తలుపు గడేసుకోండి. జాగ్రత్త, నేనొచ్చి తలుపు తడితే గాని తలుపు తీయకండి. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను.